రిషబ్ శెట్టి కాంతార బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ పేరు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయింది. రీజనల్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ కన్నడ హీరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్అప్ చేస్తూ తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. జై హనుమాన్ తో తెలుగు స్ట్రైట్ మూవీ చేస్తున్న రిషబ్ క్రేజీ బ్యానర్ లో మరో తెలుగు సినిమా అనౌన్స్ చేసేశాడు. ఓ హీరో పాన్ ఇండియా సక్సెస్ హిట్ కొడితే సరిపోదు, దానిని కొనసాగించే సత్తా కూడా ఉండాలి. ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు రిషబ్ శెట్టి. అయితే హిస్టారికల్ లేదంటే మైథలాజికల్ సినిమాల్ని వరుస పెట్టి లైనప్ చేస్తోన్న రిషబ్ శెట్టి సితారా బ్యానర్ లో కలిసి సినిమా చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసింది. బ్యాటిల్ ఫీల్డ్ లో ముసుగుతో యోధుడుగా కనిపిస్తోన్న రిషబ్ శెట్టి పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఆకాశవాణి సినిమా ఫేమ్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి. క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్అప్ చేస్తోన్న రిషబ్ శెట్టి అదే స్పీడ్ లో కాంతార సినిమాకి ప్రీక్వెల్ ని కంప్లీట్ చేశారు. కాంతార జర్నీ పేరుతో విడుదల చేసిన వీడియో సినిమాపై ఫుల్ ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రీక్వెల్ పై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. కాంతారాతో పోలిస్తే ప్రీక్వెల్ ని హై స్కేల్లో గ్రాండియర్ గా తెరకెక్కించారు రిషబ్ శెట్టి. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అక్టోబర్ 2న ఆడియన్స్ ముందుకు రానుంది. తనకి నేషనల్ లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చిన కాంతార సినిమాకి ప్రీక్వెల్ ని కంప్లీట్ చేసిన రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ సినిమాని ఇప్పటికే అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటు ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ తో శ్రీకృష్ణ దేవరాయలు సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు రిషబ్ శెట్టి. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాల్ని లైనప్ చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు ఈ కాంతారా హీరో.